రచ్చగెలడం అనేది పాత సిద్ధాంతం మరుగున పడిపోయింది. ఇప్పుడు రచ్చగెలిసి ఇంటిలో ఐకమత్యం తీసుకురావడమే కొత్త సిద్ధాంతం, నరేంద్ర మోదీ సిద్ధాంతం. నేను నరేంద్ర మోదీ గారిని వెనకేసుకొస్తున్నాను, ఆయన్ని అభిమానిస్తున్నానంటే కోట్ల కొద్ది కారణాలున్నాయి. అందులో కొన్ని ముఖ్యమైన ఆనిముత్యాలు మీకు చెప్తాను. మైండ్ జిమ్మని ఇడిపోతుందిరా మీకు. ప్రపంచంలో ఐక్యరాజ్య సమితిలో 196 దేశాలు ఐకమత్యంగా ఉండి అందులో సభ్యత్వంగా ఉంటే 182 దేశాలు మన ఇండియాకి సపోర్ట్ చేసినారా. ఇది ఇండియాలో చరిత్రలోనే కదా, ప్రపంచ చరిత్రలో ఎక్కడా రాసి పెట్టలేదు. ఇది ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని మీరు గుర్తించలేరు. మొన్నటి వరకు జరిగిన కాశ్మీర్ అల్లకల్లోలాన్ని మర్చిపోయారా? ఇప్పుడున్న ప్రశాంతత మీకు గుర్తు లేదా? ఉన్న కనిపించటం లేదా? సుదీర్ఘ 140 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర, వివాదం కలిగి ఉన్న రామమందిర నిర్మాణాన్ని మన హిందూ ముస్లిం సహోదరులు పరస్పర సహకారంతో సాధించగలిగింది నరేంద్ర మోదీ కాదారా? నేను ఇంకొక గొప్ప విషయం చెప్తున్నాను, చెవులు పెట్టి వినండి. కళ్ళు కనిపించవు కదా మీకు. ప్రపంచం మొత్తం ముక్కుని వేలేసుకునే పనులు జరిగినాయిరా మన దేశంలో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత. మన అంతరిక్ష పరిశోధనా సంస్థకి అత్యధిక నిధులు మళ్లించి ఆ అమ్ములు పొదలోండి ఎన్నో ఆవిష్కరణలు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందిరా. అందులోండి వచ్చినాయే కదరా చంద్రయాన్ 1 సాటిలైట్ విధ్వంసక క్షిపణి. అంతెందుకురా, ప్రపంచంలోనే అత్యంత పెద్ద శక్తివంతమైన దేశాలు 2, అమెరికా, రష్యా. వాళ్ళ యొక్క సుదీర్ఘ శత్రుత్వాన్ని పక్కన పెట్టి మన కోసం ఏకతాటిపై నించొని మన కోసం సపోర్ట్ చేసేలా చేశాడే. ఇది రాజనీతిరా. ఈ రాజనీతి అవలంబించింది ఎవరో తెలుసా? ఇప్పుడున్న ఇదే నరేంద్ర మోదీరా. నరేంద్ర మోదీ ఆవిష్కరణలకి, నరేంద్ర మోదీ ఒక ఆలోచన విధానానికి అందుకోవడం మీలాంటి గల్లీ లీడర్లకు శక్తి కాదు. ప్రపంచ దేశాలు మన కీర్తి ప్రతిష్టల్ని పతాక స్థాయికి చేర్చి జై హో భారత్ అని మొత్తుకుంటున్నాయిరా. కానీ అది మీకు కనబడటం లేదు. ఇండియాలో నిత్యావసర సరుకుల గురించి మాట్లాడుతున్నారు. ఆ విషయానికే వద్దాంరా. మీతో చర్చించడానికి నేను ఎప్పుడు సిద్ధమే. ఒకటి చెప్తున్నాను వినండి. కరెక్ట్ గా 4 సంవత్సరాల క్రితం 400 పెడితే గానీ దొరికిన ఎల్ఈడి బల్బు ఇప్పుడు మార్కెట్లో 40 రూపాయలకే వస్తుందిరా. 60 రూపాయలు పెడితే దొరికిన పంచదార ఇప్పుడు 25 రూపాయలకే వస్తుందిరా. 300 పెడితే గానీ దొరికిన కందిపప్పు ఇప్పుడు 100 రూపాయల లోపే ఉందిరా. ఇవన్నీ నిత్యావసర సరుకులు కాదంటావా? కేంద్ర ప్రభుత్వం కృషి లేదంటావా? ఇవన్నీ ముందు తెలుసుకుని మాట్లాడండిరా. ఎక్కడో ఒక దగ్గర రూపాయి పెంచినంత మాత్రాన ఈ ఆపద సమయంలో అవహేళన చేసి ప్రభుత్వాన్ని మీరు హేళన చేస్తున్నారే. రోజులు ఐకమత్యంగా ఉన్న దేశాలు ఇప్పుడు గొడవలు ఎందుకు సృష్టిస్తున్నాయి, యుద్ధానికి కాలు దూగుతున్నాయని మీరు అడుగుతున్నారు కదా. నేను కరెక్ట్ గా నేను చెప్పేది చెవులు పెట్టి వినండి. నీ డబ్బు, నీ స్థలం ఎదుటి వాళ్ళకి ఇచ్చిన చేపు వాళ్ళకు బానే ఉంటుంది. ఒక్కసారి నువ్వు ఇచ్చిన డబ్బు, నువ్వు ఇచ్చిన స్థలం వెనక్కి ఇమ్మంటేనే వాళ్ళకి కాలుతుంది. ఇప్పుడు జరిగేది అదే. ఇప్పుడు చైనా పాకిస్తాన్కి మనం ఆక్రమించుకున్న స్థలాన్ని వెనక లాక్కోవాలని చూస్తున్నాం. ఇన్ని రోజులు మనం మంచితనాన్ని చేతకనితనంగా తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం విజృంభిస్తున్నాం. పులు పంజా వాళ్ళ మీద విసరడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకే వాళ్ళు భయపడి ఒక్కసారిగా ఉలుక్కుపడ్డారు, యుద్ధానికి కాలు తూగుతున్నారు. కానీ వాళ్ళకి అంత సాహసం చేయదురా. ఇండియాతో తలపడి గెలవాలంటే వాళ్ళ అమ్మ జేజమ్మలు దిగి రావాలి. ఎందుకో తెలుసా? మన నాయకత్వం వహించేది నరేంద్ర మోదీ కనుక. ఒక్కసారి ఆయన పద్మవ్యూహం పన్నాడంటే ఈ 2 దేశాలు వల్ల కల్లోలమైపోతాయి. పాకిస్తాన్ పరిస్థితి ఏమైందో మీకు తెలియదారా? తెలిసినా కూడా కళ్ళు మూసు. ఇవన్నీ నేను నరేంద్ర మోదీ గారిని అభిమానించడానికి ముఖ్య కారణాలురా. ఇంకా లక్షల కొలది ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ దేశం ఎగినా ఏమున్నది గర్వకారణం. పొగడురా నీ తల్లి భూమి భారతిని అన్న మన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్దాం. అందరం కలిసి సంఘటితమవుదాం. దేశ అభివృద్ధిలో పాటుపడదాం. దేశం యొక్క కీర్తి ప్రతిష్టల పైకి తీసుకెళ్దాం. ఇదిరా. జై హింద్. భారత్ మాతాకి జై. तेरा बाप